హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు చూసి గగన్ మాత్రం, నువ్వు లేకుండా మేము ఎలా ఉన్నామమ్మా, అన్ని కష్టాలు ఇలా పడుతూ ఉన్నావు, ఆ కష్టాలు తీరాలంటే ఏదో ఒక దారి చూసుకోవాలి కదమ్మా అన్నట్టుగా గగన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకు ఆంతర్యం భూమి వెతుకుతూ ఉంటుంది. అసలు ఆకాష్ ఇలా మాట్లాడారు కదా, ఫన్నీగా ఉంటాడు కదా, అసలు అత్తయ్య గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించాడు కదా, అదేంటి అసలు మా బావ మాట్లాడినట్టుగా అనిపిస్తుందే అని భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అమ్మ, నువ్వు మాకు జన్మనిచ్చావమ్మా, ఆ జన్మను ఇలా ఊరికే వదిలేస్తామని చెప్పేసి ఎలా అనుకుంటున్నావు? కష్టమైన నష్టమైన ఇక మన ఇద్దరం మాత్రమే ఇలా బాధపడుతూ అన్నిటికీ ఎదురు తిరిగి ఇక పోరాడతాం అన్నట్టుగా గగన్ శారదకు నచ్చ చెప్పినట్టు ఓదారుస్తూ ఉంటాడు. శారద ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక నాన్న రెస్ట్ తీసుకున్నానని చెప్పేసి బయటకు వస్తుంది. అమ్మ భూమి, ఇక నువ్వు వాడిని చూసుకుంటావు కదా, నేను మళ్ళీ వస్తానమ్మా, పొద్దుందాకా ఏమీ తినలేదు కదా, సరే తీయ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన భూమి ఆశ్చర్యంగా ఒకప్పుడు తన బావ ఎలా ఉంటాడో ఎలా మాట్లాడతాడో అన్నీ కంప్లీట్గా కనపడుతూ ఉంటాయి భూమికి. నిజం చెప్పు ఆకాష్, నువ్వు నిజంగానే ఆకాష్వా లేకపోతే నా బావవా? అంటే మీ బావ బయట లేకుంటే నేను మీ బావని అన్నట్టు మాట్లాడిన తర్వాత భూమి వెంటనే మా బావకు పుట్టుమచ్చ ఉండేదని తన వెనకాలన్న ఇక ఆ బనీని చించేసి చూస్తుంది. ఆ బనీని వెనకాల రహస్యం అనేది కప్పెట్టేస్తాడు గబన్. ఎందుకంటే అక్కడ పుట్టుమచ్చ కనిపించలేక తన వెనకాలన్న ఇక ఆ తోళ్ళను తీసేస్తాడు. అక్కడ పుట్టుమచ్చ దగ్గర ఉన్న తోళ్ళను తీసేస్తాడన్నమాట. ఒకవేళ పుట్టుమచ్చ వల్ల తన ఆకాష్ కాదు గగన్ అని బయటపడుతుందన్నమాట. ఇక అది చూసి భూమి కాస్త నీరసమైపోతుంది. తన ఇక ఓప్స్ కూడా తగ్గిపోతాయి. తను కన్ఫర్మ్ ఆకాష్ అని నిరూపించుకునేలా భూమి అని చెప్పేసి పిలుస్తాడు గగన్. ఒక్కసారిగా పిలుపులోనే ఆంతర్యం వెతుకుతూ, ఎందుకండి నన్ను ఇలా ఆట పడిస్తున్నారా, ఏడిపించాలని ఏడిపిస్తున్నారా? అలా ఎలా ఏడిపిస్తాను? నీ బావ ఇలాగే ఏడిపించారా భూమి గారు? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఏం అర్థం కావట్లేదు. అవునా, ఏం అర్థం కావట్లేదా? అవునులే, ఎందుకంటే నీ భావన ఆకర్షణ అని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు కదా అనేసరికి, అంటే ఏముంది, ఒకప్పుడు మా భూమి చెరాకితనంతో లంగవోని వేసుకొని ఇక చిలిపి పిల్లలాగా మా ఇంట్లో అల్లరి పిల్లలాగా తిరిగేది. అది చూసి నాకు ఎంత మండిపడేది తెలుసా? అదే మీ గగన్ బావకు చాలా మండిపడేది వాడు కదా. అసలు నేను లంగవోని వేసుకొని మా బావ ఇంట్లో ఉన్న విషయం నాకు మా బావకు తప్ప ఎవరికి తెలియదు కదా. అవునా, మరి నాకెలా తెలిసింది? నిజం చెప్పు, నువ్వు మా బావవే కదా? చెప్పను కదా, బయట మీ గగన్ బావ లేకపోతే నేనే మీ బావను. ప్లీజ్ అండి, దండం పెడతాను, నన్ను ఇలా కంగారు పెట్టకండి అనేసరికి భూమి అని చెప్పేసి గగన్ ఎలా పిలుస్తాడో ప్రేమగా అలా పిలుస్తాడు. నిజమే, ఎన్ని రోజులు నేను చాలా బాధ పెట్టాను ఆకాశ రూపంలో. నిజంగానే నేను మీ బావను. మరి నీ వీపు వెనకాల పుట్టుమచ్చ లేదు కదా? లేదు, అది కొన్ని విషయాలలో మన ప్రాణాన్ని అడ్డు పెట్టిన మరో వ్యక్తిని కాపాడాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు నా నిజస్వరూపం తెలియకుండానే ఆ పుట్టుమచ్చను నా అంతట నేను తీసుకున్నాను. మృత్యులోకంలో నుంచి బయటపడ్డ గగన్ కాదు, మృత్యులోకం నుంచి బయటపడ్డ ఆకాష్గానే మీ అందరి ముంగటి వెలుగులోకి రావడానికే కాస్త నిన్ను అమ్మను అందరినీ ఇబ్బంది పెట్టాను. కానీ ఇదే కంటిన్యూషన్ చేయడానికే అపూర్వ ఆ సూర్యగాన్ని బయట నిజస్వరూపం పెట్టడానికే ఈ నాటకాన్ని ఇలాగే కొనసాగిస్తాను. అంటే నువ్వు మా బావనే కదా? అవును, నేను మీ బావనే. బావా అని చెప్పేసి హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. అసలు ఎందుకు బావా రోజు రాజుకి నన్ను ఇలా బాధ పెట్టావు? అంటే నువ్వు ఎలా ఉంటావు, నీ బావతో ఎలా ఉంటావు, ఆకాష్తో ఎలా ఉంటావని కాస్త అలా చూశాను. అసలు నాకు నోటు మాట రావట్లేదు, అసలు ఏమనులు కూడా అర్థం కావట్లేదు అని వెంటనే ఇక గగన్ని ముద్దాడుతూ ఉంటుంది ఒక పసిపిల్లలాగా. ఇక ఈలోపు అపూర్వను వదిలిపెట్టకూడదు. ఈ అపూర్వకు సూర్యకు అంతకంత తగిన శాస్త్రం చేయాలి.
చెప్తాను బావా, వదిలిపెట్టను. ఇక అపూర్వ ఆట మొదలుపెట్టింది కదా, నేను ముగింపిస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం నిజం భూమి, నేను ఎవ్వరికి ఆకాష్ మాత్రమే తెలియాలి. గగన్ మాత్రంగా ఎట్టి పరిస్థితి లేకూడదు. కానీ ఇప్పుడు అత్తయ్య పట్ల ప్రవర్తిస్తున్న బిహేవియర్ బట్టి ఆ అపూర్వ తెలివితోనే నువ్వు గగనాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తుంది కదా బావా. నిరూపించే ప్రయత్నం చేసేలోపు ఆ అపూర్వని కిడ్నాప్ చేస్తే అంటే బావా, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పేసి పక్కా ప్లాన్ చేస్తాడు ఇక గగన్. ఇది చేసేది అమలు చేసేది నువ్వే. సరే బావా, అది నేను చూసుకుంటాను. అపూర్వకు ఇప్పుడు మొదలుపెట్టిన ఆటకు నేను చెక్ పెడతానని ఇక భూమి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే అపూర్వ, సూర్య, నా కుటుంబాన్ని చిందరవందర చేసి ఇక బాధ పెడుతున్నావు కదరా, వదిలిపెట్టనరా. నేను గగన్గా దెబ్బ కొట్టడం కాదురా, ఆకాశగానే దెబ్బ కొడతాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంటికెళ్ళిన భూమి బాధతో వెళ్ళినట్టు నాటకం ఆడుతుంది. ఆ టైంలో ఆ పూర్వ పడుకుంటుంది. వెంటనే ఇక చెర్రికి మెసేజ్ పెట్టిన తర్వాత ఇదేంటి భూమి మెసేజ్ పెడుతుందని చెప్పేసి వెంటనే లోపలికి పిలిపిస్తుంది. ఏంటి భూమి మెసేజ్ పెట్టావు? ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? ఏం లేదు, అపూర్వ పిన్నిని కిడ్నాప్ చేయాలి. ఏంటి? ఆ అత్తయ్యను కిడ్నాప్ చేయడమా? తలతో కొరివి పెట్టుకున్నట్టు అవుతుంది. అసలే పెద్ద మహంకాళి. ఎలాగైనా సరే కంప్లీట్గా తనని కిడ్నాప్ చేస్తేనే అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? చేసేది నీకు దీని తర్వాత చెప్తాను. ముందు నాకు హెల్ప్ చేస్తావు కదా? సరే, తప్పుద్దా. ఈలోపు వెంటనే అపూర్వ తన రూమ్లో పడుకుంటుంది. ఇక ఖర్చుకు వెంటనే స్ప్రే కొడతాడు, అంటే మత్తు స్ప్రే కొడతాడు. మెల్లిగా అపూర్వ గదిలోకి వెళ్తాడు చది. ఇక పడుకున్న అపూర్వ ముక్కు కాడ ఈ ఖర్చు పెడతాడు. అపూర్వ అలాగే సోయి తప్పిపోతుంది. ఇక భూమి కాళ్ళు, మరోవైపు చెర్రీ ఇద్దరు కలిసి ఒక పెద్ద బూత్ బంగ్లా దగ్గరికి తీసుకెళ్తారు. అప్పటికే అపూర్వ కాలు చేతులు భూమి కట్టేస్తుంది. ఈ రోజుతో నీ దెబ్బ క్లోజ్ అన్నట్టుగా భూమి చూస్తూ ఉంటుంది. వెంటనే అపూర్వని కిడ్నాప్ చేసి బూత్ బంగ్లా దగ్గర తీసుకొస్తారు. ఆ టైంలో కాస్త మెల్లిమెల్లిగా అపూర్వకు మెలక వస్తుంది. అక్కడి నుంచి చెర్రీ వెళ్ళిపోతాడు. అపూర్వ కళ్ళు తెరిచి చూసరికి ఎక్కడో చోట కనిపిస్తుంది. ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది అని గట్టిగా అరుస్తుండగా న్యూ ఎంట్రీ ఇస్తుంది భూమి. భూమిని చూసి ఒసై నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా అని అంటుండగా అరవకు, అరుస్తే ఇప్పుడే కిడ్నాప్ కాదు కదా, నీ చావు నా చేతిలో ఉంటుంది అని ఈ విధంగా భూమి బెదిరింపులకు ఏంటి ఇప్పుడు నన్ను కట్టిపరిస్తే నిజాలన్నీ బయటపడకుండా ఉంటాయా అని అంటుండగా నిజాల సంగతి పక్కన పెట్టుకొని ఈరోజు నువ్వు నా చేతుల్లో లేకపోతే మా బావ చేతిలో చావడం మాత్రం ఫిక్స్ అని అనేసరికి అపూర్వ కంగు తిని భూమి వైపు షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది.